నమస్తే అన్న. నమస్తే. మీ పేరునా? నా పేరు గౌజ్ భాష. మీరేం చేస్తారన్న? వెల్డింగ్ షాప్. మంగళగిరి టౌన్ అనేది టౌన్. ఓకే అన్న, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందన్న నారా లోకేష్ గారిది? లోకేష్ గారిది అంటే మామూలుగా జనరల్ బాగానే ఉంది, కానీ పథకాలు అనేటప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పేదవాళ్ళందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. పథకాలకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయా, ఈ రోజు పథకాలు బాగున్నాయా? ఈ రోజు పథకాలు ఏమొచ్చినాయి అని మాట్లాడుకోవడానికి దాని గురించి చెప్పాలంటే ఏమన్నా వస్తాయి కదా. ఇప్పుడు దాకైతే ఏం రాలా, వస్తాయో లేదో కూడా గ్యారంటీ. సిలిండర్ లేదో ఇచ్చినట్టుంది, అదొకటి ఇస్తే అయిపోయిందన్న. పెన్షన్ ఏదో పెంచినట్టుంది. పెన్షన్ పెంచారంటే పెద్దోళ్ళకి వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి చదువు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పూట చేస్తే ఇంకో పూట పనులు కూడా లేవు ఇలా పరిస్థితులు. అలాంటప్పుడు మరి వాళ్ళకు కొంచెం అండగా ఉండాల్సిన ప్రభుత్వం అసలు ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని 4 సంవత్సరాలు గడిపేసింది. మళ్ళీ ఇంకో సంవత్సరం అయింది ఆ పథకాలు వచ్చేటప్పటికి. అప్పుడు సగం చచ్చిపోతాడు. మాకేదో ఇల్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారంటుండ్రు. ఏం రాలేదన్న, ఎవరికి వచ్చినాయి? ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఆ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి జగన్ తరపున జగన్ తరపున వాళ్ళకి వస్తున్నాయి, టీడీపీ రావట్లా. వచ్చిన మాకైతే రాలా. ఇంకోటి 2 అభియోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటుండ్రు, ఒకటి అంత పెద్దగా మాకైతే ఐడియా. రెండోది ప్రస్తుతం లోకల్లో రౌడీజం గతంలో కంటే పెరిగింది అంటుండ్రు, అది నిజమా అబద్ధం? రౌడీజం అంటూ ఏం చూడలా, మీరు చూడలేదు? నాకు తెలిసి అయితే నేనైతే చూడలా. రౌడీజం అనేది జరగలా, చూడలా. అదే అక్కడక్కడ కామన్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల అనేది ఏం లేదు, ఎక్కడో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు గతంలో 28 ఏళ్ళ నుంచి ఇక్కడ టీడీపీ రాలే, ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ, అంతే కదా? అంతకుముందు 5,000 ఓట్లు ఓడిపోయారు. ఇప్పుడు 91,431 ఓట్లు గెలిచారు. దాదాపు 96,000 ఓట్లు కవర్ అయినాయి. దానికి కారణం ఏమైంది? అతను ఓడిపోయినాక ఏమైనా చేశాడు ఇక్కడ చేయడానికి? ఏముంది, అంతా ఆల్మోస్ట్ డెవలప్మెంట్ సిటీ కదా ఇది. మంగళగిరి అంటే ఆల్మోస్ట్ జగన్ రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆల్మోస్ట్ డెవలప్ చేశారు. ఇంకా దీనికి చేసింది అంతే. ఇప్పుడు దాకా నాకైతే ఏం కనపడలే మా కళ్ళకి. అంతకు ముందు జరిగినాయి ఎప్పుడైతే 2019లో జరిగినాయి, 14 నుంచి 19 దాకా జరిగినాయి, అయ్యే ఉన్నాయి. తర్వాత ఇంకేం కనపడలేదు. ఇప్పుడు మీకు సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు, ఇది చూశారు. ఈ నియోజకవర్గ పరంగా గతంలో రామకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఈ రోజు నారా లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ప్రజలకు అందుబాటులో ఎవరు ఉంటారు, ప్రజల సమస్యలు ఎవరు బాగా తెలుస్తుంది? సింపుల్ గా ఏ మాటగా మాట చెప్పాలంటే రామకృష్ణ గారు వీక్ లో 1 టైం అన్నా ప్రతి ఏరియా కవర్ చేసేవాళ్ళు. లోకేష్ గారు మరి మాకైతే కనపడలేదు అసలు. వాస్తవం అది. అదే ఆయనకు తెలిస్తే ఆయన ఏమైనా వస్తారేమోనని నేను చెప్పేసా. అంతే, నాకు వాస్తవాలు కావాలి అంతే. మేమైతే చూడలా. అదే ఎప్పుడన్నా ఏదన్నా ఆడియన్స్ ఇదే ఫంక్షన్స్ అయ్యి. ఇంకోటి మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలక్షన్స్ ముందు మాత్రం అన్ని మతాలు ఒకటే అన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి డిప్యూటీ సీఎం హోదాలో ఈ సనాతన ధర్మం ఒకటి, కాషాయ వేషధారణ అయితే, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా? నాకైతే కరెక్ట్ అంటారా? వేస్ట్ అనిపించింది అవన్నీ. ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి హోదా కలిగిన ఆయన అలాంటి సామాన్యుడిగా మీరు నేను ఏదైనా చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకునే మాటలు కూడా లేవు ఆయన దగ్గర. చిన్న పిల్లలు ఆడుకునేది జాగ్రత్తగా లేదంటారు, సింపుల్ గా లేదు. బీజేపీకి స్టేట్ లో ఫ్యూచర్ ఉంటుందా? బీజేపీకి అసలు ఏముండదండి స్టేట్ లో. అసలు ఏదైనా కూటమి వేసి 4 సీట్లు రావాలి. అలాగా కలుపుకొని రావటం తప్ప నడిచి పబ్లిక్ గా డేర్ గా అతను వచ్చి మామూలుగా బీజేపీ వచ్చి నిల్చుంటే ఇక్కడంటూ ఒక సీటు పుట్టదు. కూటమి మనకు 5 ఏళ్ళు ఉంటుందా లేకుంటే మధ్యలో ఉండదండి? డిసెంబర్లో క్లోజ్ అయింది నాకు తెలిసేది. ఈ డిసెంబర్లో అయిపోవచ్చు 100%. అదే అంటే మీకు దగ్గర ఉంటారు కాబట్టి మీరు అంటే బట్ నేను చెప్తుంది సెంట్రల్ నుంచే మొత్తం మారిపోయింది, ఇక్కడ అనేది కాదు. సెంట్రల్ నుంచే మొత్తం మారిపోయి అక్కడ దాని తర్వాత అక్కడ మారిన తర్వాత వీళ్ళు మారటం తప్పదు. కూటమి అంతా కూటమి ఒకటే కూటమిగా ఎన్డీఏ కూటమి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.